Morning students, this session for second year biotechnology, lecture number 22, unit 3, natural killer cells. Natural killer cell mediated immunity. In these natural killer cells it is a specialized type of immunity. It is present in both innate and acquired immunity. Nothing but it is present in the mediated innate immunity, and it may be used for critical role in adaptive immunity also. So they are called as large granular lymphocytes. These natural killer cells are called as large granular lymphocytes. They are neither B cells nor T cells. That means they are intermediary between B cells and T cells. They form third population of cells of lymphocytes. So, if produce third population of the lymphocytes. So, these lymphocytes it contains both B lymphocytes and T lymphocytes produces. Two type of lymphocytes ante B lymphocytes as well as T lymphocytes. ఈ రెండింటిని కూడా ప్రొడ్యూస్ చేస్తూ థర్డ్ పాపులేషన్ మోర్ నెంబర్ ఆఫ్ సెల్స్ ని లింఫోసైట్స్ లో ఫామ్ చేస్తాయి. దే ఆర్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద బోన్ మ్యారో. ఇవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటాయి, ఎక్కడ ప్రొడ్యూస్ అయి ఉంటాయి అంటే బ్లడ్ సర్క్యులేషన్ స్ట్రీమ్ లో బోన్ మ్యారో దగ్గర ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో దేర్ పర్సెంటేజ్ ఈస్ ద 5 to 15% సర్క్యులేషన్ ఇన్ బ్లడ్. ఇవి 5 to 15% సర్క్యులేషన్ అనేటటువంటిది బ్లడ్ స్ట్రీమ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. They have surface Fc receptors. So here some receptors are present. ఈ receptors అనేటటువంటివి immunoglobulins, nothing but IgG, IgA, IgM, IgE and IgDe. These 5 type of immunoglobulins లో ఏ ఇమ్యునోగ్లోబులిన్ దగ్గర అయినా సరే ఈ రిసెప్టార్స్ అనేటటువంటివి బైండ్ అయి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్సి రిసెప్టార్స్ లో అంటే ఇమ్యునోగ్లోబులిన్ స్ట్రక్చర్స్ లో ఇక్కడ జనరల్ రూల్ మనం ఏం చెప్తున్నాం అంటే ఆల్ ఇమ్యునోగ్లోబులిన్స్ ఆర్ యాంటీబాడీస్ బట్ ఆల్ యాంటీబాడీస్ ఆర్ మే నాట్ బి ఇమ్యునోగ్లోబులిన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ లో 5 టైప్స్. ఏదర్ గామా షేప్ ఉంటే ఇక్కడ ఎఫ్సి గామా రిసెప్టార్ ఉంటుంది. ఆల్ఫా అయితే ఏ ఇమ్యునోగ్లోబులిన్ అయితే కనుక ఇక్కడ ఎఫ్సి ఆల్ఫా రిసెప్టార్ ఉంటుంది. ఎం మ్యూటా షేప్ ఉంటే కనుక ఇక్కడ ఎఫ్సి మ్యూటా రిసెప్టార్ అనేటటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఎప్సిలాన్ అయితే ఎఫ్సి ఎప్సిలాన్ రిసెప్టార్ ఉంటుంది. లేదు డెల్టా అయితే ఎఫ్సి డెల్టా రిసెప్టార్ అనేటటువంటిది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ గా మనకి రిసెప్టార్ మాలిక్యూల్స్ అనేటటువంటివి ఎన్కోడ్ చేస్తూ సర్ఫేస్ ఇమ్యునోగ్లోబులిన్స్ గా ఇవి ప్రెసెంట్ అయి ఉంటాయి. అదర్ రిసెప్టార్స్ ఇంకా ఏముంటాయంటే దీంట్లో ఉండేటటువంటిది దే ఆర్ న్యూక్లియేటెడ్ సెల్స్, గ్రాన్యులర్ న్యూక్లియేటెడ్ సెల్స్. సో దట్స్ వై ఈ న్యూక్లియేటెడ్ సెల్స్ కి సరౌండెడ్ బై న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఎన్వలప్ ని కోడ్ చేసేటప్పుడు దే హ్యావింగ్ two properties in attachment of the binding of the receptor molecules like KAR or KIR. KAR means killer activity receptor and KIR killer inhibitory receptor. By these two receptor molecules are present, so they can engulf the foreign particle, they can bind to the foreign particle, they can attach the foreign particle, nothing but an antigen. So బయట నుంచి వచ్చేటటువంటి ఫారెన్ పార్టికల్ అయినటువంటి ఏదైనా యాంటీజెన్ ఇది బైండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో దే కెన్ డిస్ట్రాయ్. ఈ సెల్స్ దేని మీద ఎగ్నెస్ట్ గా వర్క్ చేస్తాయంటే they can destroy cancer cells, they can destroy herpes cells, they can destroy mumps virus. So ఈ mumps virus మీద క్యాన్సర్ సెల్స్ మీద సో ఇవి ఫైట్ చేసి ఆ సెల్స్ ని ఏం చేస్తాయి అంటే కంప్లీట్ గా కిల్ చేస్తాయి. నెక్స్ట్ ది యాక్టివేటెడ్. ఈ యాక్టివేటెడ్ అనేటటువంటి దేని మీద చూపిస్తాయంటే ఇంటర్ఫెరాన్స్ మీద చూపిస్తాయి. ఇంటర్ఫెరాన్స్ ఆర్ నథింగ్ బట్ యాంటీ వైరల్ డ్రగ్స్. దీస్ ఇంటర్ఫెరాన్స్ ఆర్ అదర్వైజ్ కాల్డ్ యాజ్ యాంటీవైరల్ డ్రగ్స్. ఈ యాంటీవైరల్ డ్రగ్స్ లో కూడా మనకి డివైడెడ్ ఇన్ 3 ఫార్మ్స్ లైక్ ఆల్ఫా, బీటా, గామా. బై యూజింగ్ 3 type of interferons they can activate it, they can bind, they can triggering or they can eliminate the pathogen. Then that time free of micro or free of pathogen
then free of disease that particular person. So ఇక్కడ ఎప్పుడైతే ఆ పర్టికులర్ మైక్రో ఆర్గానిజం అనేటటువంటి పర్టికులర్ ప్యాథోజన్ అనేటటువంటిది ఈ ఇంటర్ఫెరాన్ మాలిక్యూల్ తో బైండ్ అవుతుందో, ఇంటర్ఫెరాన్ మాలిక్యూల్ తో బైండ్ అయిన వెంటనే ఇక్కడ ఈ సెల్స్ ఏమవుతాయంటే దే కెన్ డిస్ట్రాయ్, ఈ సెల్స్ అనేటటువంటివి డిస్ట్రాయ్ అవుతుంది. నెక్స్ట్ అనదర్ పార్ట్ ఈస్ ద ఇంటర్ల్యూకిన్స్. దే ఆర్ ఆల్సో some glycoproteins. Interleukins are glycoproteins. They are interleukin 1 to interleukin 21. So దీంట్లో కూడా మనకి టైప్స్ అనేటటువంటివి ప్రెసెంట్ అయి ఉంటాయి. దీస్ ఆర్ ద స్మాల్ పోర్షన్ ఆఫ్ గ్లైకోప్రోటీన్స్ కింద ప్రొడ్యూస్ అయి ఉంటాయి. సో దే కెన్ రికగ్నైజ్ సైటోలసిస్ ఆర్ సైటోటాక్సిటీ. ఇవి ఏం చేస్తాయంటే రికగ్నైజ్ చేసుకోవడానికి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. దే కెన్ రికగ్నైజ్, వీటిని పర్టికులర్ సెల్స్ ని రికగ్నైజ్ చేసుకుంటే at the same time through phagocytosis process the foreign particle may be eliminated. The foreign particle may be ఇక్కడ ఏమవుతుందంటే కంప్లీట్ ఆటోలైసిస్ అనేటటువంటి జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేటటువంటివి ఎందుకు యూస్ అవుతాయంటే ఈ మీడియేటెడ్ ఇమ్యూనిటీలో దే యూస్ టార్గెట్ సెల్ రికగ్నైజేషన్ అండ్ టార్గెట్ సెల్స్ డిస్ట్రక్షన్. ఇవి ఇంకా ఎందుకు యూస్ అవుతాయంటే టైప్ ఆఫ్ టార్గెట్ సెల్స్ ని డిస్ట్రక్ట్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం రికగ్నైజేషన్ పర్పస్ లో కూడా ఈ సెల్స్ అనేటటువంటి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. సో బేసికల్లీ ఇక్కడ 2 టైప్ ఆఫ్ సెల్స్ అనేటటువంటి మనకు కనిపిస్తాయి. దే ఆర్ కాల్డ్ KIR అండ్ KAR. KIR మీన్స్ killer inhibitory receptor, KAR means killer activity receptor. By using these 2 type of receptor molecules, so they are eliminated, they are bind to the particular pathogen. So these type of molecules are called as, these type of molecules can bind to the foreign particle, then only they can destroy the foreign particle. So ఇక్కడ మనకి కనిపించేటటువంటి ఈ సెల్స్ మనకి ఏం కనిపిస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆర్ కాల్డ్ యాజ్ లార్జ్ గ్రాన్యులార్ లింఫోసైట్. ఇవన్నీ కూడా మనకి గ్రాన్యులార్ అంటే నార్మల్ గా లింఫోసైట్స్ అనేటటువంటివి 2 టైప్స్ కింద కనిపిస్తాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ granulocytes and agranulocytes. So granule containing nucleated cells, agranule contain without containing of nucleus. So ఇక్కడ ఈ granules లో మనకి nucleus అనేటటువంటిది ఫామ్ అయి ఉంటుంది. whenever ఎప్పుడైతే nucleus అనేది ఫామ్ అయి ఉంటుందో the having the surrounding by nuclear envelope, nucleus అనేది ఉన్నప్పుడు కంప్లీట్ గా దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది ఎన్కోడ్ అయి ఉంటుంది. ఈ న్యూక్లియర్ ఎన్వలప్ అనేటటువంటిది బైండ్ అయినప్పుడు దీంట్లో మనకు కనిపించేటటువంటివి 2 పోర్షన్స్ ఉంటాయి. They are called as KIR and KAR. KIR means killer activity receptors and KAR means so killer inhibitory receptor. By using these 2 type of receptor molecule, the foreign particle may be eliminated. The molecule are triggered by the antibodies, nothing but the immunoglobulin. So this type of immune response is useful in the natural killer cell mediated immunity. By using this system only foreign particles are eliminated. So first of all they are large granular lymphocytes. They are neither B cells nor T cells. These cells are nothing but neither B cells or T cells. They are intermediary between either B cell or T cell. Why? Because they are the third population of the lymphocyte. Maximum number of cells are either B cells or T cells. Basically they are originated, they are developed in the bone marrow. So in blood circulation stream they are 5 to 15% circulation in the bloodstream. So they having particular type of receptor molecule. These receptors are nothing but 5 types. Why? Because all immunoglobulins are proteins, but all type of immunoglobulins are may not be antibodies. So here a general rule is present. All immunoglobulins are antibodies, but all antibodies are may not be immunoglobulins. Just they are useful for the 5 types of immunoglobulin. They are called as IgG, IgA, IgM, IgE and IgD. So these other molecules are KAR and KIR. By using these 2 type of receptor molecule, these 2 type of receptor molecules can trigger or can bind. They can either inhibitory or activatory
మాలిక్యూల్. ఇన్హిబిట్ చేయడానికి కానీ యాక్టివేట్ చేయడానికి కానీ యూజ్ అవుతుంది. సో ఇవి సెల్ని పర్టికులర్గా రికగ్నైజేషన్ చేసుకోవడానికి కానీ సెల్ని డిస్ట్రక్ట్ చేయడానికి కానీ ఈ మాలిక్యూల్స్ అనేటటువంటివి యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇది సైటాలసిస్లోను సైటోటాక్సిటీలోను ఇన్వాల్వ్ అవుతుంది. యాక్టివేషన్ దగ్గరికి వస్తే ఇంటర్ఫెరాన్స్ తో బైండ్ అయి ఉంటాయి. ఇంటర్ఫెరాన్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయని చెప్తున్నాను. ఇంటర్ఫెరాన్ ఆల్ఫా, ఇంటర్ఫెరాన్ బీటా అండ్ ఇంటర్ఫెరాన్ గామా. నెక్స్ట్ ఇవి ఏ సెల్స్ మీద అటాక్ చేస్తాయి అంటే బేసికల్లీ దే అటాక్డ్ క్యాన్సర్ సెల్స్, హెర్పస్ వైరస్ అండ్ మమ్స్ వైరస్ మీద ఇది వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఈ సెల్స్ అనేటటువంటివి దే కెన్ మీడియేటెడ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. Sometimes in critical condition they are involved in the adaptive immunity. Adaptive immunity means it is the artificial immunity. It contains these type of immunity may non-specific type of immunity, whereas in innate immunity is the specific immunity, acquired immunity is the non-specific immunity. So here the non-specific immunity in the critical role that contains the natural killer cell mediated immunity itself. So ఇక్కడ మనకు కనిపించేటటువంటి natural killer cell mediated immunity లో మెయిన్ రోల్ ఎవరిదంటే లింఫోసైట్స్. ఈ లింఫోసైట్స్ లో టూ సెల్స్ ఉంటాయని చెప్తున్నాం, బి సెల్స్ అండ్ టీ సెల్స్. బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్. ఈ రెండు కూడా ఎక్కడి నుంచి ఆరిజినేట్ అవుతాయి అని చెప్తున్నాం, బోన్ మ్యారో నుంచి ఆరిజినేట్ అవుతాయి. ఎంత పర్సెంట్ ఉంటుంది? 5 to 15% సర్క్యులేషన్ ఇన్ ద బ్లడ్ లో ప్రెసెంట్ అయి ఉంటాయి. ఎన్ని రిసెప్టార్స్ లో ఉంటాయి? ఆల్ 5 ఇమ్యునోగ్లోబులిన్స్ లో 5 రిసెప్టార్స్ లో ఎఫ్సి రిసెప్టార్స్ అనేది బైండ్ అయి ఉంటుంది. అదర్ రిసెప్టార్స్ ఏముంటాయి? 2 టైప్ ఆఫ్ రిసెప్టార్స్ ఉంటాయి, either KAR or KIR. KAR means killer inhibitor molecule. సో ఇక్కడ KAR అంటే కిల్లర్ యాక్టివిటీ రిసెప్టార్, KIR అంటే కిల్లర్ ఇన్హిబిటరీ రిసెప్టార్. నెక్స్ట్ ఇవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సెల్ రికగ్నైజేషన్ లోను సెల్ డిస్ట్రక్షన్ లోను యూజ్ అవుతాయి. సో ఇవి సైటాలసిస్ లో యూజ్ అవుతుంది, సైటోటాక్సిటీలో యూజ్ అవుతుంది. నెక్స్ట్ దీని యాక్టివేషన్ తీసుకుంటే ఇంటర్ఫెరాన్స్ దగ్గర ఇవి యాక్టివేట్ అవుతాయి. ఇవి వేటిని డిస్ట్రక్ట్ చేస్తాయి అంటే ఇవి ఆంకోజెన్స్ ని డిస్ట్రక్ట్ చేస్తాయి, అంటే క్యాన్సర్ కాజింగ్ సెల్స్ ని డిస్ట్రక్ట్ చేస్తాయి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. సో మీ ఎగ్జామ్ డేట్ అనేది అనౌన్స్ చేయబడింది. 22nd ఆఫ్ దిస్ మంత్ మీకు ఎగ్జామ్స్ ఉంటాయి. సో ప్రీవియస్ క్వశ్చన్స్ని మీరు జాగ్రత్తగా స్టడీ చేయండి. ఆల్రెడీ మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చాను, క్వశ్చన్ బ్యాంక్ ఇచ్చాను. అలాగే జరిగిన ప్రీవియస్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి 4 ప్రీవియస్ పేపర్స్ కూడా మీకు వాట్సాప్ గ్రూప్లో నేను అప్లోడ్ చేస్తాను. ఆ క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.